కార్మిక లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా ఆలయం నుండి మొదలు ఐటీడీఏ వరకు నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టి ఉరితాడులు మెడకు బిగించుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షులు అప్పల నరసయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజా వ్యతిరేకమైన చట్టాలు అమలు చేయడం కోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ సమ్మె చేపట్టడం జరిగిందని, దాదాపు అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతుతో దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ప్రజలు తమ హక్కులను రక్షించుకోవడం కోసం ఈ రోజు రోడ్డు మీదకు వచ్చిన పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన సమ్మెలన్నీ మనం చూసాం. ఇప్పుడు కనీస హక్కుల రక్షణ కోసం ఉద్యమంగా ఈరోజు సమ్మె కొనసాగుతుందని, మొత్తం 29 రకాలైన కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి కనీసం కార్మికుల సంఘం పెట్టుకొని అవకాశం లేకుండా కార్మికులు సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే హక్కు లేకుండా చేసే విధంగా ఈరోజు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. దీనికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తక్షణమే 4 క్యాప్ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరణ చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని ఈరోజు కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు ఆదివాసీ గిరిజన సంఘం తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేకాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతున్న దానిలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గంతో కలిపి ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మెలో భాగస్వామ్యని. అయితే 29 చట్టాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కుదించుకొని లేబర్ కోడ్లుగా 4ని రూపొందించుకొని ఈరోజు కార్పొరేట్ శక్తులకి కట్టబడే విధంగా కార్మిక శ్రమ శక్తిని అంతా కూడా వాళ్ళ కార్పొరేట్ కాళ్ళ దగ్గరికి మోకరించే పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహార శైలి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ రోజు కార్మిక సంఘాలే కాకుండా ఏఐకేఎస్, ఎస్కేఎం లాంటి రైతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ పోరాటానికి మద్దతు పలికినాయి. దీంతో పాటు భాగస్వాములుగా బ్యాంకుల వాళ్ళు గాని, ఎల్ఐసి రంగాలు గాని, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈ రోజు దేశంలో 600 జిల్లాలలో ఈ నిరసన సెగ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క పోరాటం ఇంతటితో ఆగేది కాదు. నరేంద్ర మోడీని గద్దరించే పద్ధతిలో ఈ యొక్క సమ్మె పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఘాటైన సెగగా ఇది భావించాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కార్మిక ప్రజలు, అలానే రైతులు ఈ యొక్క సమ్మెలో భాగస్వాములైనారంటే ఇప్పటికైనా నరేంద్ర మోడీలో చలనం రావాలి. కార్మికులకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఆలోచన చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. లేని ఏడల ఖచ్చితంగా జనావాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించేదాకా ఉద్యమం ఆగదని జీవీఎంసీ 76వ వార్డు డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ స్పష్టం చేసింది. డంపింగ్ యార్డ్ నిరసన. జనవాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించేదాకా ఉద్యమం ఆగదని జీవీఎంసీ 76వ వార్డు డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ స్పష్టం చేసింది. 16 గ్రామాల ప్రజలు పడుతున్న దుర్గంధ సమస్యను పరిష్కరించాల్సిన నాయకులు పట్టించుకోవడం లేదని అంటూ గొంతెత్తి నినాదించారు. గత కొన్నేళ్లుగా ఈ పోరాటం చేస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా నాయకులు, అధికారులు ముద్దు నిద్ర వహిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వార్డుల చెత్తను తెచ్చి మా నెత్తిని వేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. జీవీఎంసీ కమిషనర్ గాజువాకలో జరిగే సమీక్షకు వచ్చినప్పుడు ఆయన్ని ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక కార్పొరేటర్కు లేదా అని ప్రశ్నించారు. ఇండోర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకుని ఇక్కడ డంపింగ్ యార్డ్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. మేము గత 3 రోజులు బట్టి ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమం చేసిన నుంచి అంటే గత 12-13 సంవత్సరాల బట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా దప్పదప్పాలుగా కార్యక్రమాలు చేస్తున్నా ఇది చేస్తామని చెప్పి అధికారులు చెప్తూ తప్ప, పాలకులు చెప్తూ తప్ప తీయటం లేదు. మరి గత 3 రోజుల బట్టి కూడా మేము ఈ ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా చేస్తుంటే మొన్న మాతో పాటు మాకు ఎందుకంటే జేఏసీ కమిటీ చైర్మన్కి కూడా పెట్టాం, గంధం కార్పొరేటర్ని. ఆయన కూడా నిన్న ఇక్కడ సమావేశం పెట్టారు. మరి జీవీఎంసీ మెయిన్ కమిషనర్ ఇక్కడ వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, మిగతా అధికారులు వచ్చారు.
నేను ధర్నా చేస్తున్నాను కాబట్టి కనీసం మరి గంగశ్రీ గారు మరి అధికారులు ఒప్పించి ఎమ్మెల్యే గారిని ఒప్పించి నేను తీసుకొచ్చి ఉంటే బాగుండేది. మరి మొన్న కూడా ఎమ్మెల్యే గారి వార్డులు శంకుస్థాపనకు వచ్చారు, బాబు జయచంద్ర కాలనీకి వచ్చారు, గాంధీనగర్ వచ్చారు, శంకుస్థాపనకు వచ్చారు, కళ్యాణ మండపం ఓపెనింగ్ వచ్చారు. మరి వచ్చినప్పుడు ఇక్కడ ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి చూద్దామని చెప్పేసి అది రాలేదు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న 76వ వార్డు ప్రజలు అంటే నీచమైన ప్రజలు. అంటే ఎందుకంటే ఈ దుమ్ము ధూళి కంపు దుర్గంధంలో వస్తున్నారు, వాళ్ళు చావలే అని చెప్పి వదిలేస్తున్నారు అంతే అందరూ. ఎందుకంటే మా తాలూకా మేము గత 10 సంవత్సరాల బట్టి చాలా ఇబ్బంది పడుతున్నామని తెలుసు కూడా, అధికారులకి తెలుసు, నాయకులకి తెలుసు, కానీ పట్టించుకోవట్లేదు. కానీ మీ అందరూ కూడా ఇక్కడ ప్రజల నుంచి అవేర్నెస్ వచ్చింది, ఈ డంపింగ్ యార్డ్ తీసే వరకు పోరాడదాం అని చెప్పి మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పోరాడుతున్నారు. అలాగే మా దగ్గర 16 కాలనీలు ఉన్నాయి, నడుపూరు కానీ, గాంధీనగర్ కానీ, హెచ్పి కాలనీ కానీ, మా బర్మా కాలనీ కానీ, చిన్నకోరాడ, పెద్దకోరాడ, బాలచెరువు, బర్మా డైరీ కాలనీ, మెయిన్ గా స్వాతంత్ర నగర్, రామచంద్ర కాలనీ, రిక్షా కాలనీ దీనికి ఆనుకుని ఉన్నాయి. వాళ్ళకి వచ్చే దుర్గంధం అనేది మరి వర్ణాతీతం, చెప్పలేకపోతున్నాం మేము. మరి ఎంత బాధపడుతున్న ప్రజల్ని ఏం చేయాలని చెప్పి ఆలోచన కూడా లేకుండా ఉన్నారు. మరి ఎందుకంటే మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ డంపింగ్ యార్డ్ వద్దండి మాకు తెలియదు అంటే ఒక ఏమంటారంటే క్లోజ్ని పెడతామండి, సెంటు కొడతామండి, షెడ్లు వేస్తామండి, టెంట్ వేస్తామండి, లారీలు కవర్ వేస్తామని అంటున్నారు. అంటే ఏంటండి అది? అంటే మమ్మల్ని ఇంకా నీచంగా చూస్తున్నారు వీళ్ళు. అంటే మాకేం తెలియదా? మేము చదువుకోకపోవచ్చు, మా డబ్బులు లేకపోవచ్చు, మీ అంత డబ్బులు లేకపోవచ్చు, కానీ ఇక్కడే ఉంటున్నాం. మీరు ఇక్కడ ఎవరైనా ఒక్క పాలకుడు ఇక్కడ ఉంటున్నారా? ఇక్కడ ఎమ్మెల్యే ఉంటున్నారా, ఒక పాలకుడు ఉంటున్నారా, ఒక అధికారి ఉంటున్నారా? ఉంటే వాళ్ళకి తెలుస్తుంది బాధ, మేము ఎంత బాధపడుతున్నాం అనేది. మరి ఆ బాధను కూడా పట్టించుకోకుండా తిరుగుతున్నారు. 3 రోజులు పని చేస్తున్నాం. మరి ఆడవాళ్ళు అయితే ఉదయం 6 నుంచి కూడా తిండి తిప్పలేకుండా కూర్చుంటున్నారు. ఎంత బాధపడ మధురవాడ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, ఉపాధి హామీ పథకం కుదింపు, విద్యుత్ బిల్లు 2025కి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న అఖిల భారత సమ్మె జయప్రదం చేయడంలో భాగంగా గురువారం మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం, అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మార్కెట్ సెంటర్ వరకు సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికుల నిరసన. 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి పార్లమెంట్ అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా కార్మికులకు నష్టం చేసే ఈ లేబర్ 4 కోడ్లు రద్దు చేయాలని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ముఠా కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, వారికి ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని, మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేసి అమలుపరిచి దానికి సక్రమైన నిధులు రాష్ట్రాల మీద నెట్టకుండా కేంద్ర ప్రభుత్వమే గత మాదిరిగానే పూర్తిగా భరించాలని, నిధులు మంజూరు చేయాలని, రాష్ట్రాలు 40% వాటా భరించాలని నిబంధన రద్దు చేయాలని, 2025లో కేంద్ర ప్రభుత్వం 25 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్టు వాటిని కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులైనటువంటి అదానీ, అంబానీ లాంటి ప్రైవేటు పారిశ్రామికవేత్తలకి కట్టుబెట్టకూడదని, ఈ దేశ పురోగతి కార్మిక శక్తితోనే ఉంది, ప్రభుత్వ రంగంలోనే ఉంది. అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని దాదాపు 50 డిమాండ్లతో దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి గుర్తింపు పొందిన ఒక్క పిఎంఎస్ మినహా 10 కార్మిక సంఘాలు ఈరోజు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయడంలో భాగంగా మధురవాడలో ఎస్బీఐ నుండి, అలాగే అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ జోనల్ కార్యాలయం దగ్గర మొదలుపెట్టి లోబిర్జి, మధురవాడ ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్, కొమ్మాది జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి ఇక్కడ సభ నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వం 140 కోట్ల మంది భారతదేశ ప్రజల పట్ల ఏమాత్ర విశ్వాసం ఉన్న 70 కోట్ల మంది ఉన్నటువంటి కార్మిక వర్గం పట్ల మీకేమాత్రం శక్తి ఉన్న కార్మికులకు అన్యాయం చేసినటువంటి ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖ అనకాపల్లి బోర్వెల్స్ అసోసియేషన్ సమ్మె కసింకోట మండలంలో విశాఖ అనకాపల్లి బోర్వెల్స్ అసోసియేషన్ సమ్మె భారీ ఎత్తున నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుజీ మాట్లాడుతూ బోర్వెల్స్ బిట్లు, హైపర్ ఇతర సామాన్లు, వర్కర్ల జీతాలు భారీగా పెరగడం వల్ల
బోర్వెల్స్ వాహన నిర్వహణ కష్టతరమైందని, కావున రైతు సోదరులందరూ మాకు సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ నాని, మోహన్, వర్మ, గణేష్, దిలీప్, సత్యనారాయణ, శ్రీను, నూకేష్, రాకేష్, లోవరాజు, నాగు, జగదీష్, ఈశ్వర్రావు, సంతోష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. పెద్దలు ఈ వివరాలు చాలా చక్కగా వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామం వేరు, ఇక్కడి నుంచి జరుగుతున్న పరిణామం వేరు. ఎందుకంటే బంగారం కన్నా ఎక్కువ రేటు, బంగారం తవ్వడానికి కూడా బోర్బిట్టే కావాలి. అందువల్ల ఏంటంటే బంగారం కన్నా బోర్బిట్కే రేటు ఎక్కువ పడింది. అందువల్ల చాలా సమస్యలతో బండి ఓనర్లు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఇంచుమించుగా 6 నెలల కాలంగా చూస్తున్నాం. అందువల్ల ఈ సమ్మె చేయడం గల కారణం కూడా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం, అలాగే బండి ఓనర్ల తాలూకా రిక్టు మెంబర్స్ తాలూకా సమస్యలన్నీ, బాధలన్నీ కూడా ఇటు కస్టమర్లు అటు రైతులు అర్థం చేసుకొని వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటట్టే మేము అందరం ముందుకెళ్తామని కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. దానివల్ల ఏంటంటే ఈ సమావేశం గల కారణం, దానివల్ల ఈ సమ్మె ఇంకొక 10 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈలోగా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మా పెద్దలు చాలా చక్కగా కృషి చేస్తున్నారు. దాన్ని మేము అందరం కూడా సద్వినియోగం చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది దేవి బోర్వెల్స్. నేను విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, ఉమ్మడి జిల్లాలకు ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మా రిగ్ ఓనర్స్ కాంట్రాక్టుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మా బిట్లు చైనా ఉత్పత్తి కనుక, ప్రపంచంలో 80% చైనా ఉత్పత్తి కనుక చైనా ఉత్పత్తి నిలిపివేయడంతో ఈ బ్లాక్ మార్కెట్లో ఈ ధరలతో మేము బిట్లు కొంటున్నాము. అది గత 2 నెలల నుంచి 20,000 రూపాయలు ఉన్న బిట్లు 65,000 చేరింది. దాంతో మా వ్యాపారం మనుగడ దెబ్బతిన్న వల్ల ఈ గత 2 నెలలుగా చాలామంది మా రిగ్ ఓనర్లు ఫైనాన్షియల్ కానీ ఇన్సూరెన్స్ కానీ కట్టలేకపోయారు. దానికి గాను ఇంట్లో మా యొక్క ఎంతో ప్రియంగా ఆరాధించే బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి చాలామంది ఫైనాన్షియల్ కడుతున్నారు. ఈ సంక్షోభం నుంచి మేము బయటికి రావాలంటే మేము ఈ రేటుని కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంది. అడుగు రేటు చాలా ఎక్కువ పెంచాలి. కానీ మేము ఎప్పటికైనా మార్కెట్ డౌన్ అవుతుందని ఆశతోటి స్వల్పమైన రేట్లతో మేము రైతులకి, కస్టమర్లకి. శ్రీకాకుళం జిల్లాలో భారీ సిఐటియు ర్యాలీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఉదయం 6 గంటల నుండి సమ్మెలో పాల్గొన్న పారిశ్రామిక కార్మికులు చిలకపాలెం నుండి ఎచ్చెర్ల వరకు మరియు శ్రీకాకుళం జిల్లాలో సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, 4 లేబర్ కోడ్లను బీజేపీ తెచ్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసిందని వారు విమర్శించారు. యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించిందని విమర్శించారు. బీజేపీ తెచ్చిన లేబర్ కోడ్స్కు మన రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన మద్దతివ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. యూపీఏ గవర్నమెంట్లో వామపక్షాలు పోరాటంతో సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకాన్ని తెచ్చి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నూతన విత్తన సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్ని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులందరికీ రెగ్యులర్ చేయాలని, పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది సమ్మెలో పాల్గొన్నారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో అటు పైడిభీమవరం నుండి ఇటు ఇచ్చాపురం వరకు వేలాది మంది కార్మికులు ఇవాళ రోడ్ల మీద జెండాలు పట్టుకొని ఈ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తారు. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తెచ్చి ఈ తెచ్చిన దాన్ని ఇవాళ తెలుగుదేశము అలాగే జనసేన మద్దతు ఇవ్వడాన్ని ఇవాళ తీవ్రంగా మేము ఖండిస్తాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. కార్మిక వర్గం
తరతరాలుగా పోరాటం చేసి ఆత్మ బలిదానాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 4 లేబర్ కోడ్లుగా తెచ్చి ఈవేళ పని హక్కు, సమ్మె హక్కు, బేరసారాల హక్కు లేకుండా ఈవేళ యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీ చేసుకునే విధంగా ఈవేళ చట్టాలు తీసుకొచ్చింది. ఇది దుర్మార్గమైన చర్య. అందుకోసమే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ జిల్లాలో డైమండ్ పార్క్ నుంచి ఇక్కడ శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ, బహిరంగ సభ జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం విధానాలు ఉపసంహరించకపోతే భవిష్యత్తులో తీవ్రంగా పోరాటం చేస్తాం హెచ్చరిస్తున్నాం. పూడి కిరణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల సంఘాలు చేస్తున్నటువంటి బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుంది. ఈరోజు 10 ఆర్గనైజేషన్స్ కలిపి దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాయి. దీని యొక్క ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏదైతే కార్మిక సంఘాల హక్కులున్నాయో ఆర్థిక భారం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బోర్వెల్ రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ విశాఖ ఉమ్మడి జిల్లా బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షీలానగర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎస్ఆర్ ప్రభోజీ, కార్యదర్శి జి వరప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బోర్వెల్ యజమానులు చేపట్టిన ఐక్య కార్యాచరణలో భాగంగా ఇక్కడ సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ వృత్తిని, దీనిపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలను కాపాడుకునేందుకు తాము ఇలా రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు. బోర్వెల్కి సంబంధించి ధరలు పెంచడం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు అదనపు భారం పడుతుందని అన్నారు. మాకు పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ఖర్చుల వల్ల తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. వృత్తిని కొనసాగించాలంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే రేట్లు పెంచవలసి వస్తుందన్నారు. తమ ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి, రాజేంద్ర, మోహన్ కృష్ణ, యువివి నరేంద్ర, టి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నరేంద్ర. మేము ఈ బోర్వెల్ సమావేశంలో ఇది నిర్వహించడానికి గల కారణం ఈ బిట్లు మేము వాడే బిట్లకు విపరీతమైన రేట్లు పెరగటం వల్ల దాదాపు ఈక్వల్గా బంగారం కంటే ఎక్కువ స్పీడ్గా పెరుగుతుంది ఇది. కానీ మేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కస్టమర్ని రీచ్ అవ్వాలంటే, ఆ రేటు రీచ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. మాకు ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మా మీద ఆధారపడిన మనుషులు కానీ, మేము కానీ, మా అన్నిటికీ ఈ బిట్టు ప్రధాన కారణం అవుతుంది. అంటే కొన్ని ఇంకా ఇతర మెటీరియల్ ఇంపార్టెంట్ ఉన్నాయి, డీజిల్ వగైరాలు ఉన్నా కూడా ఇది మాకు ఏంటంటే డ్రిల్లింగ్ చేయాలంటే ఫస్ట్ ఇది కావాలి. ఈ బిట్ ఉంటేనే మాకు పని అవుతుంది. కాబట్టి దీని మీద మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ మెటీరియల్ లేక ఇప్పుడు మా ప్రభుజీ గారు చెప్పినట్టు ఆ కోబాల్ట్ ఉత్పత్తులు ప్రభావం ఈ ఎలక్ట్రికల్ బ్యాటరీస్కి వాడటం వల్ల, చైనా నుంచి ఉత్పత్తి నిలిచిపోవటం వల్ల మాకు ఈ సమస్య వచ్చింది. ఇది మా ఒక్కళ్ళ విశాఖపట్నం, ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, త్రూ ఇండియా మొత్తం ఇది దీనికి అంతా ఇండియా లెవెల్గా మేమందరం పోరాటం చేస్తున్నారు. మా బోర్వెల్ సోదరులందరూ పోరాటం చేస్తున్నారు. కానీ దీనికి అందరూ ఏకంగా సెంట్రల్ గవర్నమెంటే దీన్ని ఏదో ఒక పరిష్కారం చూపించి ఇండియా వైజ్గా మాకు పరిష్కారం చూపించాల్సిందిగా మా వినతి. అయితే ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు సడన్గా అసలు దీన్ని ఇంత హైక్ చేయాలంటే మాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏది రైతులుగా అసలు రైతులు అనేవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. చిన్న మా ప్రభుజీ గారు చెప్పినట్టు చిన్న ఇప్పుడు 100 గజాలు 50 గజాల్లో వాళ్ళు కూడా బోర్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. విశాఖలో విలువైన భూములు కారు చౌకగా కట్టబెట్టడం ఏంటి అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ విశాఖలో భూ కేటాయింపులు తీవ్ర విమర్శలకు దారితీశాయి. రూపాయికి గుప్పెడు శనగలు, సింగిల్ టీ కూడా రాదు. కానీ 99 పైసలకే 1000 కోట్ల విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు. వీళ్ళు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. తీసుకుంటే రహేజా డెవలపర్స్కి 99 పైసలకే 27 ఎకరాల భూమిని కట్టబెట్టేశారంట. ఎంత దారుణం. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా 3000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టాలని వీళ్ళు ప్రయత్నించారు. దానికి కూడా వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారంటే పచ్చి అబద్ధం, అసలు మేము కట్టబెట్టలేదు అని చెప్తున్నారు. అసలు వర్సాకైతే ఎస్ఐపిబి వరకు కూడా ఫైల్ అయ్యింది. వెళ్ళి ఎస్ఐపిబి ఆమోదం కూడా అయిపోయాక
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం, అలాగే సాక్షి మీడియా కూడా ఈ స్కామ్ని బయటికి తీసుకురావడంతో అప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మేము అడిగామన్నమాట, ఇది కంటిన్యూ చేస్తారా అంటే ఇక ముందేనా ఎప్పుడైనా ఇవ్వకుండా ఉంటారా అనేది మాత్రం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అక్కడితో కొంతవరకు టెంపరీగా ఆపిన పరిస్థితి. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్కి డెడ్ చీప్గా 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడం జరిగింది. ఇది స్కామ్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే కపిల్ చిట్ ఫండ్కి చెందిన బీవీఎం ఎనర్జీకి మరో 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని డెడ్ చీప్గా కట్టబెట్టారు. ఇది స్కామ్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు విశాఖపట్నం తీసుకుంటే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఏషియా మొత్తం మీద అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అలాంటి నగరంలో రూపాయికి కనీసం టీ కూడా రాదు, కనీసం గుప్పెడు పప్పు బెల్లాలు కూడా రాని పరిస్థితి. అలాంటిది ఈరోజు రూపాయికి 100,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పనంగా కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు మనకు మొదట రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఇప్పుడు పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వాళ్ళు ఎకరా 150 కోట్లకు కూడా అమ్ముతున్నారు. మా విశాఖపట్నంలో తీసుకుంటే 150 పైసల లోపు అమ్మే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా అమరావతి ఇంకా పునాది దశలో ఉంది, అక్కడ కూడా మా విశాఖపట్నం కంటే ఎక్కువ రేటు ఉంది భూములకి ప్రభుత్వం ఇస్తూ ఉంది. అంటే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా అమరావతి కంటే కూడా తక్కువ రేటుకి విశాఖపట్నంలో భూములు పప్పు బెల్లాల్లా ఈ రోజు పంచుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని వైసీపీ కుట్రలు చేస్తుందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడావేడి చర్చ జరిగింది. కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా భూములను కట్టబెట్టారంటూ వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేష్ తిప్పికొట్టారు. అధ్యక్ష, 99 పైసలకి మీరు ఎందుకు భూమి ఇస్తున్నారని సభ్యులని ప్రశ్నించారు. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష, వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష. రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ని తరిమేశారు అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి అప్పుడు వాట్సాప్ కూడా లేదు అధ్యక్ష, SMS ద్వారా పెట్టి మీకు 99 పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు రాండి గుజరాత్కి అని ఆయన కోరితే వాళ్ళు గుజరాత్కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష. మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష. అదే ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎకో సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా రూపుదిద్దించాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్లాన్ ప్రకారం మేము ముందలు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష, ఎప్పుడు కట్టలేదు. దిస్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష, అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం అధ్యక్ష. లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, మేడం గారు అడిగారు, నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్కి 2 రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈజ్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, MSME పార్క్స్ గురించి ప్రశ్నించారు అధ్యక్ష. 175 నియోజకవర్గాలు MSME